ఈ 5 కాకరకాయలు. నేను దీని స్కిన్తో పాటే కట్ చేసేసుకున్నాను. నేను ఏది తీయలేదండి. గింజలు కూడా దీంట్లోనే ఉన్నాయి చూడండి, గింజలు అని జస్ట్ కట్ చేసుకున్నాను అంతే, గింజలతో పాటు వేసుకున్నాను. అయితే దీని మీద ఒక ఆయిల్ కొద్దిగా స్ప్రింకిల్ చేయించాలి. స్ప్రింకిల్ చేసి ఇలా కలిపి, ఇది ఎయిర్ ఫ్రై లైనర్ అండి. ఇది ఎయిర్ ఫ్రై లైనర్. దీన్ని ఎయిర్ ఫ్రైలో ఒక 10 మినిట్స్ ఉంచి కొంచెం సేపు అటు ఇటు తిప్పి ఇంకొక 5 మినిట్స్ ఉంచండి. టోటల్గా 15 మినిట్స్ ఉంచండి ఎయిర్ ఫ్రైయర్లో. ఎయిర్ ఫ్రై మోడ్లోనండి ఇది, ఎయిర్ ఫ్రై మోడ్. 10 మినిట్స్ పెట్టుకుని ఇది అయిన తర్వాత మళ్ళీ 5 మినిట్స్ పెట్టుకుందాం. 2 ఆనియన్స్ కట్ చేసుకోండి మీడియం సైజ్. ఒక పెద్ద ఎల్లుల్లిపాయ కూడా కట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. చిన్న చిన్న పీసెస్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఎక్కువైపోతుంది అనుకుంటారేమో, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. హెల్దీ కూడా కదండి. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోండి. నేను ఇప్పుడు ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డే వాడతాను. చూడండి కొంచెం చాలు. ఇప్పుడు మన 2 ఆనియన్స్ దీంట్లో వేసుకోండి. 2 ఆనియన్స్ యాడ్ చేసేసాను. ఎంత క్విక్గా అయిపోతుందో చూడండి. సరే ఇంకా ఈ చూడండి 7 మినిట్స్, ఇంకా 7 మినిట్స్ అయిన తర్వాత కొంచెం కలుపుతాము. ఈ లోపల ఆనియన్స్ ఫ్రై అయిపోతాం. దీంట్లో సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకుని మళ్ళీ ఒకసారి తీసుకోండి. ఇప్పుడు హాఫ్ ద వేలో ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తాను. ఒక్కసారి అలాగే 5 మినిట్స్ వేసేసేయండి. నెమ్మదిగా మగ్గాలి. ఆ లోపల కాకరకాయలు కూడా అయిపోతాయి, రెడీ అయిపోతాయి దీంట్లో వేయడానికి. చూడండి ఎండ్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఒకసారి కలిపి కలుపుతాము. మళ్ళీ ఇంకొక 4 to 5 మినిట్స్ ఉంచుతామండి. 4 మినిట్స్ పడదాం. చూడండి ఎండ్ అయిపోయింది. ఒకసారి చూద్దామా. ఎంత బాగా అయిపోయిందో. ఇది చేదొస్తుందేమో అనుకుంటారేమో, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత క్రిస్పీగా. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే అసలు ఇది కాకరకాయనా అని అనుకుంటారు. ఇది తీసుకెళ్ళి ఇప్పుడు ఆనియన్స్లో కలుపుతాను. కలుపుకోండి. ఇప్పుడు మీకు ఇష్టమైన కారం సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడే కారం వేసుకోండి. ఎల్లుల్లిపాయలు కూడా ఎంత క్రిస్పీగా అయిపోతాయో ఆనియన్స్తో పాటు. ఓవరాల్గా 15 మినిట్స్లో క్యారెట్ ఫ్రై అయిపోతుంది విత్ లో ఆయిల్. నేను ఎప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో అన్ని ఫ్రై చేసుకుంటూ ఉంటాను. ఇది చాలా 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 బాగున్నట్టు అనిపించింది. కాకరకాయకి ఎక్కువ ఆయిల్ పడితేనే క్రిస్పీగా ఉంటుంది కదండి. కాకపోతే ఇలా చేసుకోవడం వల్ల చూడండి మీకు క్రిస్పీనెస్ అవుతుంది. చూసారా ఇది కూడా ఎంత బాగా రోస్ట్ అయిందో. ఎల్లుల్లిపాయలు హెల్దీ టేస్ట్. ఒక్కసారి ఎవరికైనా పెట్టి చూపించండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ. కాకరకాయ అంటేనే నమ్మరు. ఇది చాలా బాగుంటుంది, అస్సలు చేదు ఉండదండి. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. చూడండి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. మంచి ఎల్లుల్లిపాయలతో క్రిస్పీ కాకరకాయలతో ఎంత బాగుంది అనుకుంటారు. మీరు చేసి ఒకసారి టేస్ట్ చూడండి. చాలా చాలా బాగుంటుంది. జస్ట్ ఓన్లీ 15 మినిట్స్లో విత్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండి. ఇది కూడా అది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీ ఎవరు వద్దంటారు చెప్పండి. మీరు ట్రై చేసి
చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ, బాయ్.